గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ వచ్చేసి అందరి ఫేవరెట్ పావ్ బాజీ. సో దాని ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఒకసారి. ఆలు, బఠానీ, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, కసూరి మేతి ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. నా దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫ్రెష్ మెంతం వేస్తున్నాను. అలాగే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పావ్ బాజీ మసాలా. సో రెసిపీ ఎలా చేస్తామో చూద్దాం. కట్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఓన్లీ టమాటో అండ్ ఆనియన్ పక్కకు పెట్టాలి. మిగతావన్నీ కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయాయి. ఓపెన్ చేసి చూద్దాము. సో ఇలా ఉడకాలి అన్నమాట. ఓకేనా? ఈ వాటర్ని పారేయొద్దు, పక్కకు తీసి పెట్టుకోవచ్చు. తర్వాత కర్రీలో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఆలూని పక్కకు పెట్టి మిగతావన్నీ మిక్సీలో వేసి ఇలా మిక్సీలోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే చిన్నపిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పన్ను కింద రాకుండా ఈజీగా ఉంటుంది. ఇలా బాయిల్ చేసిన ఆలుగడ్డని ఇప్పుడు మనము పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇలా ఆలుని స్మాష్ చేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి ఆయిల్లో. ఈ కలర్ రావాలి మీకు అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం. సో ఇలా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. వేయించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత, పచ్చి వాసన పోయిన తర్వాత మనం కొత్తిమీర, మెంతం ఆకు వేసుకుందాం. పసుపు యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. కొంచెం మెత్తగా అయ్యే వరకు ఆయిల్ సైడ్ నుంచి బయటికి రిలీజ్ అయ్యేదాకా కొంచెం ఉడకనిద్దాం. ఇలా టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ మిక్సీలో వేసుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా అన్ని టమాటోస్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి అన్నీ వేసాం కదా. యాక్చువల్లీ మెంతం ప్లేస్లో మీరు కసూరి మేతి యూస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. బట్ నేను అది లేదు కాబట్టి డైరెక్ట్ మెంతమే యూస్ చేసేసాను. మనం ఆలుని ఆయిల్లో ఉడకబెట్టాం కదా, అది దీంట్లో వేసుకుందాం. నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను నేను. తర్వాత కారం వేసి మంచిగా కలుపుకోవాలి. మనం పావ్ బాజీ మసాలా వేసుకుందాం. కలుపుకోవాలి. సో ఇలా కలిపిన కర్రీలో నాకు కొద్దిగా వాటర్ పడతాయి. అంటే కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇందాక ఉడకపెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. సో ఉడకపెట్టిన వాటర్ పారేయకండి, ఇలా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ. పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తినరు కదా, మారం చేస్తారు కదా. ఇలా పెడితే అన్ని వెజిటేబుల్స్ వాళ్ళకి తెలీదు, ఈజీగా తినేస్తారు. కొత్తిమీర వేసుకోవాలి. చిన్న బటర్ ముక్క వేస్తున్నాను. అంతే గైస్, యమ్మీ పావ్ బాజీ రెడీ. Hope you like the video. Please do subscribe, like and share.